అందరిని సమకూర్చి సంఘములో పోవడమే వాక్య దేవాలయం. వాక్య దేవాలయంలో అడుగుపెట్టిన వారు జీవితం మాత్రం ధన్యత అయితే తప్ప ఎవరు కూడా కీడైపోయారన్నది ఇక లేదు. కారణం ఏంటో తెలుసా? నెలలో మొదటి ఆదివారం నేను వాక్యం ద్వారా బ్లెస్సింగ్ ఇస్తాను. అది ఏ సంఘంలో పోయినా మీకు దొరకవు. అది నేను ఎన్నో రోజులు పరిశోధించి వాక్యం తీసి మాట్లాడి ఇస్తాం. ఆ దీవెన పొందిన వారిను నేను తిట్టగలుగుతానండి? నేను దీవించాను అనుకోండి, ఓ పాస్టర్గానే ఉండి నా దగ్గర వచ్చిన దీవించిన తర్వాత వారు నన్ను తిడుతున్నారని చెప్పి వాళ్ళని తిట్టగలుగుతానా? తిట్టలేము. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనే చేయగలదు. ఎన్నోసారి మనం మౌనంగానే ఉండిపోయాం. ఎందుకంటే ఈగో ప్రాబ్లం ఎక్కువైపోయింది. నాకు తెలియలే, నేను కూడా సంఘం కొత్తగా నడిపిస్తున్నా, ఏం చేయబోతున్నా, ఎవరు ఏం చేసినా మంచిదండి, ప్రైజ్లాడండి, బాగుంది. వారుగా వచ్చి ప్రార్థన చేయమని అడిగితే తప్ప మనం ప్రార్థన చేయకూడదు. దీనిలో ప్రాబ్లం వచ్చింది. ఊరికే ప్రార్థన చేస్తారా మా గురించి, మా ఇంటికి ఊరికే వస్తారా, రాకపోతే ఒక బాధ, మళ్ళీ వెనకాల మళ్ళీ బాధ.